ముగ్గు వీడియో తీయమంటే అలా హమ్ చేస్తూ ఉంది. భలేగా ఉంది కదా. వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే నేను ఆర్జే రేణు లైఫ్ స్టైల్, ట్రావెలింగ్, కుకింగ్ అండ్ డిఫరెంట్ ఫ్యాషన్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో టైటిల్ చూశారు కాబట్టి ఒరిజినల్ ఆడియోస్ ఫస్ట్ అయితే పెడతానండి, తర్వాత మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. హ్యాపీ బర్త్డే టు అన్నారు. ఇది హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా పేరు నెలకొస్తాను తీస్తున్నాను. చాక చిక్స్ అని కింద పడిపోతుంది. అయ్యో నా పేరమ్మా, నా పేరు. ఇప్పుడు ఎవరికి పెట్టాలి ఫస్ట్? ఒక్క చాక్. పృథ్వీ డాడీకి పెడతా, డాడీ మమ్మీకి పెట్టు. పృథ్వీ డాడీకి పెట్టు. ఒక్క చాక్లెట్ చుట్టూ పెడుతుంది నాకు. అరే అట్లా కాదు. ఇగో ఇలా వేసుకోవాలి కదా. ఇలాగే ఇంకా చాలా సంవత్సరాలు భరించున్నాను. ఏం కాదు, ఒకటి రెండు ఉన్నాయి. బాగుంది. చుక్కి తింటది, కేక్ తింటా నేను. టాటా చెప్పు. టాటా. షార్ట్. సర్ప్రైజ్ గిఫ్ట్ దేవా. డాడీ సర్ప్రైజ్ అది గిఫ్ట్ దేవా. చూడు లోపల సర్ప్రైజ్ ఏముందో. చాలా సర్ప్రైజ్ అయిపోయాడు. రెండు చెట్స్ చిక్కీకి వేస్తే చిక్కీ ఆల్రెడీ వేసేసుకుంది. అదనమాట వ్యాలంటైన్స్ డే రోజు అలా నాకు వాళ్ళు కేక్ తెస్తే నేను వాళ్ళిద్దరికి బట్టలు తెచ్చాను. దానికి బ్యాగ్ ఫ్రీ వస్తే ఇంకా వర్షిని బ్యాగ్ వాడేస్తూ ఉందన్నమాట స్కూల్కి. హాఫ్ డే స్కూల్స్కి బాగా యూస్ఫుల్ అయింది అనుకుంది. ఆల్రెడీ వేసేసుకుంది టీ షర్ట్. తనకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము. నేను డైట్లో ఉన్నాను, వీళ్ళు కేక్ తినమంటున్నారు. తినలేదు నేనైతే. చిన్న ఒక 1 స్పూన్ అంతా తిన్నాను అనమాట. దానికే చాలా ఫీల్ అయిపోయాను నేను, అమ్మో ఇది తినేసాను అని. అండ్ కమింగ్ టు ఇంకా మార్నింగ్ ఏం జరిగిందంటే, మార్నింగ్ ఇలా గుంత పొంగనాలు వేసాను. చాలా రోజులైంది తెలుసా వేసి. అసలు ఎంత ఇష్టమో వర్షినికి, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెడితే స్కూల్కి ఇంకా కావాలి అని తింటూ ఉంటారంట. అందుకే ఇంకొంచెం ఎక్కువే పెడుతూ ఉంటాను. అండ్ ఆ రోజు పులిహోర చేశాను. ఆవు పెట్టిన పులిహోర తినాలని ఉంది అని పృథ్వీ అన్నాడు. పర్ఫెక్ట్గా ఆవు పిండి బాగా రెడీ చేసి టైం తీసుకొని చేశానమాట. అంతే తృప్తిగా తను తిన్నాడు. వ్యాలంటైన్స్ డే రెసిపీస్ అనమాట ఇవి. ఆవు పెట్టిన పులిహోర ఎలా చేయాలి అనేది చాలామందికి మనలో తెలిసే ఉంటుంది. ఇంకెవరికైనా కావాలంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్గా వీడియో షేర్ చేస్తాను. సో ఇంట్లో కలుపుతున్నాను, ఆవపిండి కలుపుతున్నాను. అండ్ పులిహోర అయిపోయింది కదా. ఆ వీక్లో చాలా నెలల తర్వాత చేపల పులుసు చేశాను. ఎన్ని రోజులైందో అసలు నేను చేసి. మందపాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసి పసుపు కరివేపాకు వేసాను. ఫిష్ నీట్గా కడిగి పెట్టాను. ఇందులో నేను ఆనియన్, అల్లం వెల్లుల్లి
ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీ పట్టాను అనమాట. ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను. అండ్ తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసాను. అంటే మనకి పులుసులోకి కాస్త ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఉల్లిపాయలు కూడా వేసాను. ఎప్పుడైనా సండే రోజు చేపల పులుసు చేస్తే ఎర్లీగా అంటే 9 కల్లా కుకింగ్ అయిపోయింది అనుకోండి, 2 o'clock వరకు మనం కాస్త బాగా ఆ చేపల్ని పులుసులో ఊరనిచ్చి అప్పుడు తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా అంటే మాటల్లో వర్ణించలేనంత. ఇప్పుడు కారం వేసాను, ఉప్పు కూడా వేస్తాను. వేసి దాంట్లో చింతపండు పులుసు పోస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేయొచ్చండి చేపల పులుసు. ఇందులోనే మనము ఫిష్తో పాటు ములక్కాడలు, తర్వాత చిలకడ దుంపలు ఇలా యాడ్ చేసుకోవచ్చు. దుంపలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మంది అయితే ములక్కాడలు యాడ్ చేస్తూ ఉంటారు. నాకు ఎప్పుడు చేపల పులుసు చేసినా ములక్కాడలు వేయాలి అని గుర్తొస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్ భలే చేసేది చేపల పులుసు. నాకు నేను జమ్నీలో వర్క్ చేసినప్పుడు వారానికి 2 సార్లు చేపలు తినేదాన్ని అనమాట నేను. తర్వాత మా మేడం ఉండేవారు, అనిత గారని, ఆవిడ నెల్లూరు చేపల పులుసు ఒకసారి తెచ్చారు. ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేను. అందులో మునక్కాడలు వేశారు. ట్రై చేయాలి ఒకసారి. పులుసు బాగా మరిగాక ఇలా ఫ్రెష్గా కొరమిన ఫిష్ వేసి దాన్ని అసలు ఏం కలపొద్దు, అలా మరగనివ్వాలి పులుసుని బాగా. ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తూ ఉంటుంది అంతే. మా తాత కూడా బాగా చేస్తుండే, అమ్మమ్మ తాత. ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ రోటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ కాల్చి దంచి చింతపండు పులుసు ఆయనే చేసేవాడు మా అమ్మమ్మని కూర్చోబెట్టి. చేపలు తింటుంటే అదొక ఎమోషన్ నాకు. తాత అమ్మమ్మ గుర్తొస్తారు నాకు బాగా. అదృష్టవంతురాలు నిజంగా మా అమ్మమ్మ అయితే. ఆయన అంత దగ్గరుండి ఆమెకి అన్నీ చేసి పెట్టేవాళ్ళు అనమాట మా తాత. అండ్ పృథ్వీ వాళ్ళ సైడ్ చాలా తక్కువ నాన్ వెజ్ తినడము. సో ఫిష్ అంటే నా ఒక్కదాని గురించి నేను ఏం వండుకుంటాను అని ఇంకా తినడమే మానేశాను. బట్ ఈ మధ్య కొంచెం హెల్త్ గురించి కంపల్సరీగా తినాలి అప్పుడప్పుడు, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా అని డిసైడ్ అయ్యి ఇలా చేసుకొని అత్తయ్యకి కూడా షేర్ చేశాను. మా యూనివర్సల్ బాబాయ్ రమేష్ బాబాయ్కి కూడా షేర్ చేశాను అనమాట. ఇంకా దగ్గరలో పెద్ద అత్తయ్య వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటారు, నేను చేసుకునేది కొంచెమే అని వాళ్ళకి పంపించలేదన్నమాట. ఇది ఇవాల్టి నా ప్లేటింగ్. పులుసు అండ్ 2 పీసెస్ రైస్, కీరా. అండ్ నెక్స్ట్ డే ఇలా ముగ్గు వేసినప్పుడు చిన్న క్లిప్ తీసుకున్నాను. చాక్ పీస్తో వేస్తే అంత క్లియర్గా లేదని ముగ్గుతో వేశాను. అండ్ అన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ వర్షిని సర్దుతూ ఉండిందనమాట. టైంపాస్కి అట్లా ఆడుతూ ఉండింది. బ్యాంగిల్స్ కోసం ఆ మధ్యలో మంచి బాక్స్ తీసుకున్నాను. అవి అనమాట థ్రెడ్ బ్యాంగిల్స్. బోల్డ్ అని కలెక్షన్ అయితే చేసి పెడతాను. నా కూతురికి అన్నీ ఉండాలి, తను ఏది వేసుకున్నా అవుట్ఫిట్స్కి మ్యాచింగ్ ఉండాలి అని చెప్పి అవన్నీ ఒకసారి తీసి సర్దింది. ఇలా పెట్టు అని చెప్పి నేను ఆర్గనైజింగ్ చేయించాను అనమాట. ఇలా పెట్టు అని చెప్పి తను పెడుతూ ఉందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా అప్పుడప్పుడు చేయించడం, పిల్లలకి అలవాటు చేయడం మంచిదే కదా. అండ్ తర్వాత ఇంకా లాస్ట్ ఎగ్జామ్ రోజు అండి ఇది. ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, ప్రస్తుతం వెకేషన్లో ఉంది అండ్ నెక్స్ట్ క్లాస్కి వెళ్తోంది వర్షిని. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.